చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 20 నుండి నేనే చదువుతానండి. వచనం 20 నుండి. ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికను. సర్వశక్తుడు నన్ను బాధపరచను అని వారితో చెప్పాను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా మీరు దయచేసిన మీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ దాసుని బలపరచి ఇచ్చిన శ్రేష్టమైన సందేశమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి కొంత సమయము మీ సన్నిధిలో ఆశిస్తున్నాము. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. ఈ రాత్రి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువును హెచ్చించండి. కొన్ని ఆత్మలను రక్షించమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ దినమంతా ప్రభు పాద సన్నిధిలో కూర్చుని ఎన్నో ఆత్మ సంబంధమైన సత్యములను నేర్చుకునే భాగ్యం దేవుడు మనకు దయచేసినందులకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి దేవుడు తన దాసుని బలపరచి ఇచ్చిన శ్రేష్టమైన సందేశమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. 2-3 సార్లు నొక్కి చెప్పారు ఒక అంశం. దేవాలయం ఉన్నది కానీ యాజకులు లేని దేవాలయమే కాదు కదా. యాజకులు లేని దేవాలయం, ఉపయోగము లేని దేవాలయమే కాదు. యాజకులు అంటే బలులు అర్పించేవారు. పేతురు పత్రికలో పరిశుద్ధ యాజకులుగా అనే మాట చూస్తున్నామండి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించే భాగ్యము దేవుడు మనకు దయచేశాడు. అందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాజకులు లేని మందిరమే కాదు, అలాగనే యాజకులు లేని సంఘమే కాదు. ఇంకా చేటగా చెప్పాలంటే ఆరాధన ప్రభు బల్ల లేని సంఘమే కానే కాదు. లోకములు ఎన్నో శాఖలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఏ సంఘమునకు మనం వెళ్ళాలి? ఏ సంఘము దేవుడు మరి అంగీకరించే సంఘంగా ఉన్నది? ఒకటే ఇప్పుడే చెప్పారు దేవుని దాసులు, తేటగా పరిచారు. ఎక్కడైతే దేవుని ఆరాధన, యాజకులుగా ఆయన ప్రజలు యాజకులుగా వచ్చి
ఆత్మ సంబంధమైన బలులు, నీతియుక్తమైన బలులు, స్తుతులు, జిహ్వా ఫలములు ఎవరైతే అర్పిస్తారో, ఆత్మతో సత్యముతో తండ్రిని ఎవరైతే ఆరాధిస్తారో అదే అసలైన దేవుని యొక్క నివాసముగా ఉన్న సంఘం అండి. ఇక మిగిలినవి ఇక కష్టతరమైనవే. కొన్ని సంఘాల్లో ప్రతిదానికి ఆరాధన అంటారండి. పుట్టిదే ప్రతిదానికి ఏమంటారండి? ఆరాధన అంటారండి. చాలా సంవత్సరాల క్రితం మా ఊరిలో, అది క్రిస్మస్ పండుగ సందర్భం అండి, రాత్రి 11:30 అయిందండి. మైకులో ఆ పాస్టర్ గారు ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు మన యూత్ వారు పెద్ద స్టార్ తెచ్చారు, నక్షత్రం. 11:30 గంటలకి ఫలానా చోట నక్షత్రాన్ని కట్టబోతున్నారు. సంఘమంతా నక్షత్రారాధనకి రావాలని ప్రకటన చేశాడండి. ఏ ఆరాధనకంట? నక్షత్రారాధన అంటండి. ప్రతిదానికి ఆరాధన లేనే లేదు, ఇంకా లేనే లేదు, అదంతా ఒకటిదే. కొందరైతే నెలకొకసారి ఆరాధన చేస్తారండి, అది క్రమం కాదు. మరి కొందరైతే ముఖ్యులైన వారు వచ్చినప్పుడు ఆరాధన చేస్తారండి. మరి కొందరైతే శనివారమే ఆరాధన చేస్తారండి. కాదు సోదరి సోదరులారా, ప్రియులారా, సంఘంగా ప్రతి ఆదివారం క్రీస్తు ప్రభువు నామమున కూడుకుని ఆత్మ సంబంధమైన బలులు అర్పించే సంఘమునకే మనం వెళ్ళాలి. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ సంఘములో మనము చేర్చబడ్డాం, ఆ సంఘ సహవాసములో మనమున్నాం. అందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. చాలా సహవాసాల్లో యాజకుడు ఒక్కడే ఉంటాడండి. ఎంతమంది ఉంటారండి? యాజకుడు ఒక్కడే, ఆ సేవకుడే యాజకుడు అండి. మనకు అలా కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్న మనమందరం యాజకులమే. పురుషులు స్త్రీలు మనమందరం యాజకులమే. ఈ సత్యాన్ని బ్రదర్ను వారు బయటకు తీసుకొచ్చారు. వారి ద్వారా దేవుడు లోకానికి తెలియచేశాడు ఈ సత్యాన్ని. మనమందరము యాజకులమే. పేతురు రాసిన పత్రికలోను ప్రకటన గ్రంథంలో కూడా ఆ మాటలు మనం చూస్తున్నామండి. 1వ అధ్యాయంలో మనమందరూ యాజకులమే. ఎక్కడికి వెళ్తున్నావు ఆదివారం నాడు ఆలోచన చేసుకో. రూతు గ్రంథములో నుండి మనము కొన్ని సత్యాలు ధ్యానం చేస్తున్నాం. ఈ సమయమున నయోమి జీవితంలో నుండి కొద్దిగా ధ్యానించాలని ఆశతో నేను ఉన్నానండి. ఒక ఆయన అన్నాడు, ద మోస్ట్ నెగ్లెక్టెడ్ క్యారెక్టర్ ఇన్ ద బుక్ ఆఫ్ రూత్ అన్నాడు. రూతు గ్రంథములో పెద్దగా మా ధ్యానం చేయని, ఎక్కువగా పట్టించుకోకుండా ఉన్న వ్యక్తి ఎవరంటే నయోమి అండి. కాదు, నయోమిలో ఎన్నో పాఠాలు ఉన్నాయి. నయోమి జీవితం నుండి కొద్దిగా ధ్యానం చేయాలని ఆశతో నేను నిలబడి ఉన్నాను. రూతు గ్రంథమునకు ఒక ఆయన ఇలా చెప్పాడండి, బురద గుంటలో తామర పుష్పము వంటిది అన్నాడండి. ఎటువంటిది? బురద గుంటలో తామర పుష్పము అన్నాడండి. తామర పుష్పం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ పెరిగిద్ది అమ్మా? ఎక్కడ పెరిగిద్ది? నీటిలోనేనా? బురద ఉన్న నీటిలో, బురద గుంటలో పెరుగుతుంది తామర పుష్పం. నువ్వు ఎంతైనా పరిశీలన చేయి, అది ఉండేది నీటిలో, అది ఉండేది బురదలోనే. కానీ దానికి బురద అంటది కదండి, దానికి బురద అంటదు. అది ఉద్దేశం అండి. మనము కూడా ఒక తామర పుష్పములాగా ప్రతి విశ్వాసి ఈ బురదలోకములో ఉన్నాము.
బురద అంటకుండా జీవించాలి. ఈ బురద లోకములు ఉన్నాము, బురద అంటకుండా జీవించాలి. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగం 21వ వచనం చదువుతున్నానండి. నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని, నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని. ఎక్కడికి వెళ్ళావమ్మా? మొదటి వచనములో మోయాబు దేశమున కాపురముండటకు వెళ్ళాను. నేను వెళ్ళి తిని. ఎక్కడికి? మోయాబు దేశమునకు వెళ్ళింది ఆమె భర్త, ఆమె 2 కుమారులండి. అయితే చూడండి, నేను వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేశాను. నువ్వు వెళితే ఆయన ఊరుకుంటాడా? నిజమైన విశ్వాసి, నిజముగా క్రీస్తు ప్రభు రక్తములో కడగబడిన విశ్వాసి, క్రొత్త జన్మ, దేవుని బీజం కలిగిన విశ్వాసి వెళితే దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి. నయోమి భాష చూడండి. నేను వెళ్ళా చెప్పరే, ఆయన తిరిగి రాజేశాను. దేవుడు ఊరుకోడు. ఆయన బిడ్డలు తప్పిపోతే ఆయన ఊరుకోడు. ఆయన నన్ను తిరిగి రాజేశాను. ఆఖరిగా మనం చూస్తున్నాము 22వ వచనం. ఆ మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. దేవునికి స్తోత్రం అండి. చివరికి వెళ్ళి ఆమె ఏం చేసింది చెప్పండి? తిరిగి వచ్చింది. నయోమి జీవితంలో ఆ సౌండ్ కొంచెం వేయమంటుంది. నయోమి జీవితంలో గొప్ప పాఠం ఇదే. నయోమిని ఏమంటారంటే తప్పిపోయిన కుమార్తె అంటారండి. ద ప్రాడిగల్ డాటర్. నయోమిని ఏమంటారండి? తప్పిపోయిన కుమార్తె అండి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు ఉన్నాడే, అతన్ని ఏమంటారండి? తప్పిపోయిన కుమారుడు అంటారండి. మార్కు సువార్త రాశాడే మార్కు, ఆయన్ని ఏమంటారంటే తప్పిపోయిన సువార్థికుడండి. ఎవరండి? తప్పిపోయిన సువార్థికుడండి. కానీ ఆ ముగ్గురు తిరిగి వచ్చారు. నయోమి తిరిగి వచ్చింది, తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి వచ్చాడు, మార్కు కూడా తిరిగి వచ్చాడు. అతడు నాకు చాలా ప్రయోజకుడు అన్నాడు పౌలు భక్తుడు. అతడు కూడా తిరిగి వచ్చాడు. తప్పిపోయిన వారు ఉన్నారు ఇక్కడ. తప్పిపోయిన వారు తిరిగి రావాలి. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తుంటే అంత దూరములు చూశాడు కదండి తండ్రి. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అతను మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకున్నాడు, అతన్ని కౌగిలించుకున్నాడు. ఎందుకు? నా కుమారుడు తిరిగి వచ్చాడు. కుమారుడు తిరిగి వస్తుంటేనే ఇంక దగ్గర కూడా రాలి. తండ్రే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదండి. తండ్రే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. మన కుమారుడు తప్పిపోయి తిరిగి వస్తుంటే మనకే ఇంత ప్రేమ ఉంటే పరలోకపు తండ్రికి ఇంకెంత ప్రేమ అండి. ఆయన ఇంకెంతగా ఎదురు చూస్తున్నారు, ఇంకెంతగా ఎదురు చూస్తున్నాడు. ఈరోజు వస్తాడు, ఈరోజు వచ్చింది నా కుమార్తె, ఈరోజు వస్తాడు నా కుమారుడు. ఆయన ఎదురు చూస్తున్నారు. తప్పిపోయిన వాళ్ళు తిరిగి రావాలి. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం చదువుతాం.
భ్రష్టులైన బిడ్డలారా, భక్తులైన బిడ్డలారా అనలా. మనం అట్లా అంటామండి. ఏమ్మా, ఎవరినంట తిరిగి రమ్మంటుంది చెప్పరే? భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఆగిపోయావా? పడిపోయావా? జారిపోయావా? నిరాశపడ్డావా? కాలు జారిందా? నోరు జారిందా? బ్రతికే జారిపోయిందా? అసలే పడిపోయావా? భ్రష్టురాలు అనే ఆ పరిస్థితికి వచ్చావా? తండ్రి యొక్క పిలుపును చూడండి, ఏమంటున్నాడు? భక్తులారా తిరిగి రమ్మంటలేదు ఇక్కడ. ఏమంటున్నాడు? భ్రష్టులే కానీ ఎవరంటూ వాళ్ళు? ఎంత మాట అండి! దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. భ్రష్టులే కానీ వారు ఎవరు చెప్పరే? బిడ్డలు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. చదువు. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తా. 20వ వచనములో ఆమె అంటే నయోమి, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నన్ను నయోమి అనక ఏమంటుందండి? మారా అనుడి. అక్కడ కింద వాటికి అక్షరాలకు పేర్లు ఉన్నాయి చూడండి. ఆ పదాలకి నయోమి అంటే ఏంటి? మధురం. మారా అంటే చేదు. ఆమె ఏమంటుంది? నన్ను నయోమి అనక, మధురము అని అనక ఏమనుంటుంది? మారా, నన్ను చేదు అనండి. చిన్న ప్రశ్న, దేవుడు తన బిడ్డలు, తన ప్రజలు తప్పిపోతే చూస్తూ ఊరుకోడండి. ఇప్పటి వరకు ఇశ్రాయేలు చరిత్ర చదువుతున్నాము. ఇప్పుడు నయోమి జీవిత చరిత్రలో కూడా దేవుడు తప్పిపోతే సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను. తప్పిపోవుట దాని యొక్క ఫలితం చాలా తీవ్రమైనదండి. ద కాస్ట్ ఆఫ్ డిజోబీడియన్స్, అవిధేయత, దాని యొక్క శిక్ష చాలా భయంకరమైనదండి. ఆమె అన్న మాటలే చూడండి. సర్వశక్తుడు చెప్పండి, నాకు చాలా దుఃఖము కలుగజేశాను. ఒకటి. ఆ తర్వాత చూడండి, నేను సమృద్ధి గలదానై వెళితేని యెహోవా నన్ను చెప్పరి రిక్తురాలునిగా తిరిగి రాజేశాను. ఒకటి, చాలా దుఃఖము కలుగు చేశాడు. రిక్తురాలుగా అంటే ఏమీ లేని ఒట్టి ఆమెగా ఆమె తిరిగి వచ్చింది. నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. 3, సర్వశక్తుడు నన్ను బాధపరచెను. నా జీవితం మారా అయిపోయాను. విశ్వాసి, తప్పిపోతే వచ్చే శిక్ష మనం చూస్తున్నామండి. ఆషామాషి అనుకోమాక. దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు కృపగలవాడు. కానీ ఆయన బిడ్డలు తప్పిపోతే ఆయన ఊరుకోడు, శిక్షిస్తాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఆ సారాంశం మనం చూస్తున్నాం.
తండ్రి శిక్షించని ఎడల మీరు దుర్బీజులే అన్నాడు కదండి. తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? మరలా చెప్తున్నా, ప్రార్థనకు మానుకోవటం, ఆరాధనకు మానుకోవటం, సంఘం మీద అలగటం, లోకములో స్నేహం చేయటం, ఆ లోకములో కలిసిపోవటం, పడిపోవటం, పాపం చేయటం, ఇంకెన్నెన్నో దేవుని బిడ్డ చేస్తే దేవుడు ఊరుకోడు. తిరిగి తీసుకొస్తాడు. కానీ వెళ్ళి వచ్చారు కదండి. వెళ్ళింది నేను వెళితేనే వచ్చింది. వెళ్ళి వచ్చే మధ్య ఎంత చరిత్ర జరిగిందండి చెప్పరే? వెళ్ళింది వచ్చిందిలే, అంతేనా? ఈ మధ్య ఎంత చరిత్ర జరిగింది? 10 సంవత్సరాల కాలంలే. ఆమె పరిస్థితి అండి చాలా దుఃఖము. రిక్తురాలుని, నన్ను బాధించెను, దేవుడు నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. దేవుడే విరోధి అయితే నీ గతేంటి, నా గతేంటి? ఆలోచన చెయ్యి. మనిషి విరోధి అయ్యాడా? సరే. తోటి సహోదరుడు సహోదరి విరోధుడు అయ్యాడా? సరే. దేవుడే విరోధి అయితే సర్వశక్తుడు నా మీద విరోధముగా సాక్ష్యము పలికెను. దేవుని కృపతో, దేవుని ప్రేమతో ఆటాడుకోవద్దు. నయోమి ద్వారా మనకు హెచ్చరిక అండి. మరలా ఆ మాట చెప్పి ముందుకు సాగిపోతానండి. తప్పిపోవుట దానికి ఉన్న శిక్ష. విశ్వాసి పాపం చేయుట దానికి అనుభవించవలసిన శిక్ష. దేవుని సన్నిధిని, సహవాసాన్ని, మందిరాన్ని వదిలివేసి లోకములోనికి వెళ్ళుట, చేయకూడని స్నేహాలు చేయుట, చేయకూడని పనులు చేయుట, దానికి తగిన శిక్ష ఆనాడు ఉన్నది, ఈనాడు ఉన్నది, ఎప్పుడైనా ఉంటుందండి. ఆలోచన చేసుకో. నన్ను నయోమి అనవద్దు, నన్ను మారా అనండి. ఏమ్మా, దేవుడు నిన్ను నయోమిగా చేస్తే నువ్వెందుకు మారా అయిపోయావు? నీ జీవితాన్ని మధురంగా దేవుడు మారిస్తే నువ్వెందుకు మారాగా మార్చుకున్నావు? దేవుడిచ్చిన మధురమైన జీవితాన్ని ఈ రోజుల్లో చాలామంది దేవుని పిల్లలు కదండి, విశ్వాసులు, మధురమైన జీవితాన్ని మారా జీవితంగా మార్చుకుంటున్నారండి. మారా జీవితంగా మార్చుకుంటున్నారండి. మారా జీవితంగా మార్చుకుంది ఎవరు? మార్చింది నువ్వు, దేవుడు కాదు. ఎవరు? నీవే. తప్పిపోయిన నీవే, తొలగిపోయిన నీవే, తిరుగుబాటు చేసిన నీవే, పాపం చేసిన నీవే నీ చేతులారా మధురమైన జీవితాన్ని, ప్రభు సన్నిధి, ఆ సన్నిధిలో ఉన్న ఆనందం, ఆశీర్వాదం, సంఘము, సంఘ సహవాసము, ఆనందము, ఆశీర్వాదం, పరిశుద్ధత, పవిత్రత, ఆ జీవితంలో ఉన్న ఆనందము, ఆశీర్వాదం, దేవుని యొక్క కృప, దానిలో ఉన్న ఆనంద ఆశీర్వాదం అన్నీ పోగొట్టుకుంటావు. జాగ్రత్త. అంతేకాదు, శిక్షకు గురి అవుతావు. మధురమైన జీవితాన్ని ఇచ్చాడు. చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం కదండి. చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషమును ప్రభువిస్తే ఈమెమంటుంది? చాలా దుఃఖం, ఆనందం పోయింది, సంతోషం పోయింది. ఏమొచ్చింది? దుఃఖం. ఎందును బట్టి? ఒకటి అవిధేయత. ఏంటి చెప్పండి? అవిధేయత.
దేవుని ఆజ్ఞ మీరుట, దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తించుట. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మోయాబు దేశానికి వెళ్ళకూడదు, శాపగ్రస్తమైన దేశం. దేవుని వాక్యము హెచ్చరిక చేస్తున్నా కూడా, దేవుని ఆజ్ఞ స్పష్టంగా ఉన్నా కూడా ఏం చేశారు? ఆ కుటుంబం, ఎలీమెలెకు కుటుంబం ఏం చేశారండి? అవిధేయత చూపించారు. దేనికి? దేవుని వాక్యానికి అవిధేయత చూపించారు. రెండవది, వెళ్ళకూడని దేశం వెళ్ళారు. ఈ రోజుల్లో కూడా చాలామంది వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నారండి. అయ్యా, అర్థమవుతుందా? వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నారు, జాగ్రత్త. ఉండకూడని స్థలాల్లో, ఉండకూడని ప్రదేశాల్లో కాపురం ఉంది ఆ కుటుంబం. ఉండకూడని స్థలాల్లో, ప్రదేశంలో ఆ కుటుంబం ఏమైందండి? కాపురం ఉంది. ఏమ్మా నయోమి, వెళ్తున్నావు ఎందుకమ్మా? ఆ ఊర్లో ఉన్నారు కదా చాలామంది. ఏమ్మా అంటే ఆమె ఒక సాకు చెప్పి వెళ్ళిందండి. ఏం సాకు చెప్పింది? మరి చెప్పలేరా? ఎవరైనా సరే సంఘాన్ని మానుకునేవాళ్ళు, ప్రార్థన మానుకునేవాళ్ళు తప్పక సాకు చెప్తారండి. వాళ్ళ మీద పెట్టుకోరు. ఏం చేస్తారండి? ఏదో ఒక నిందో సాకు తప్పక సంఘం మీదో, పెద్ద మీద, ఎవరి మీద తప్పక సాకు. ఎందుకమ్మా వెళ్ళావు? ఆమె ఒక సాకు. ఎందుకు వెళ్తున్నానంటావా? మీకు అందరూ తెలుస్తుంది కదా, కరువు ఉందే, కరువు వచ్చిందిగా. ఏమొచ్చిందంట చెప్పరే? కరువు వచ్చింది కదా, కరువు వచ్చింది కదా, కరువు వచ్చింది కదా అని చెప్తూ వెళ్ళిందండి. మా సంఘ పెద్దగారు ఉన్నారు. ఆయన నన్ను ఆత్మీయంగా పెంచిన తండ్రి అండి. ఆయనది పెద్ద కుటుంబం, రైల్వే గ్యాంగి పనిచేశారు. కుటుంబ పోషణ చాలా ఎక్కువ భారం అయిపోయింది. మన మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు చూసారు, రోషే గారు. వాళ్ళ ఊరు దగ్గర వారి అత్తగారు ఊరు ఉందండి. వారి రోషే గారిది వేమూరు అన్నమాట. అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు, వేమూరుకి. రైల్వే స్టేషన్, రైలు కట్ట ఉన్నది అక్కడికి. అది ఇంకొక ఆయనకు తెలిసిందండి, లాజరస్ గారని మోటాయనండి. మోటాయన అసలు ఏం తెలియదు. అప్లికేషన్ పెట్టుకున్నారు, ట్రాన్స్ఫర్ వచ్చిద్దని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకొక ఆయన ఉన్నాడే, ఇంకొక ఆయన లాజర్ గారని, ఆయన పోయి, ఆయన భార్య పేరు దేవమణిమ్మ. ఏం పేరండి? దేవమణి. సారికి ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమ్మా దేవమణిమ్మ, నయోమి వెళ్ళినట్టు వెళ్తున్నారా అనేవాడు అంటండి. నయోమి వెళ్ళినట్టు వెళ్తున్నారా అన్నారు. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఆయన ద్వారా. అత్తగారికి పొలం ఉంది, అది పండించుకోవచ్చు, జీతము బిడ్డలకి సరిపోయిద్దనే ఆశతో సంఘాన్ని, సహవాసాన్ని విడిచిపెట్టి సంఘ బాధ్యతల నుండి ఏదో పారిపోవటానికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. ట్రాన్స్ఫర్ వచ్చింది, వెళ్ళాడండి. ఈయన సారికి ఆ మాట అనేవాడంట, నయోమి వెళ్ళినట్టు వెళ్తున్నావా? ఒక నెల రోజులు అయిందండి, వెళ్ళాడో లేదో, పక్షవాతం వచ్చింది. చూస్తానికి వెళ్ళాను నేను. కళ్ళ నీళ్లు పెట్టుకొని పౌలబ్బాయిని ఓని ఏడ్చాడండి. దేవుడు తన దాసుని ద్వారా హెచ్చరిక చేశాడయ్యా, వెనుకొండకు వచ్చామయ్యా, నేను ఇక్కడ ఉండను, మళ్ళీ నేను వస్తా, మళ్ళీ మోదుకూరు వస్తా. మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చాడండి. మళ్ళా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, కొంతకాలం ఉద్యోగం చేశాడు. విశ్వాసీ, నయోమి వెళ్ళినట్టు వెళ్ళొద్దు. కరువు అనే సాకు చెప్పి వెళ్ళింది కదండి ఆ కుటుంబం. ఆ కుటుంబము కరువు తప్పించుకుంది, కానీ
మరణం తప్పించుకుందా? చెప్పండి అయ్యా. కరువు తప్పించుకుంది కానీ మరణం తప్పించుకుందా? అవిధేయతకు శిక్ష. వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళిన దేశం, ఉండకూడని స్థలములో కాపురం ఉంది. ఆ కుటుంబం చెయ్యతగని వివాహాలు చేసింది. ఏ వివాహాలు చెప్పండి? ఏ వివాహాలు? ఇవన్నీ ద్వితీయోపదేశకాండములు ఉంటాయి, సమయం లేదు. చెయ్యతగని వివాహాలు చేసింది. బాయ్. మధురమైన నయోమి మారాగా మారిపోయింది. మధురమైన నయోమి మారాగా మారిపోయింది. నయోమిలో అంతటితో ఆమె చరిత్ర ముగియలేదండి. ఆమె తిరిగి వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆమె తిరిగి వచ్చింది కాబట్టి ఆమె ధన్యురాలయ్యింది. ఆమె తిరిగి వచ్చింది కాబట్టి ఆమె ఆదరించబడింది. ఆమె తిరిగి వచ్చింది కాబట్టి ఆమె పోషించబడింది. ఆమె తిరిగి వచ్చింది కాబట్టి ఆమె ఆ వంశావళి పేరు, ఇంటి పేరు నిలిచింది. ఆమె తిరిగి వచ్చింది కాబట్టి ఆమె చరిత్ర ఉంది. నయోమి తిరిగి రాకపోతే ఆమె చరిత్ర లేనే లేదు. అయితే చూడండి, 5వ వచనం చదువుతున్నానండి. 5వ వచనం చదువుతున్నానండి. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహులోను కిల్యోను అను 2 కుమారులను చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు 2 కుమారులను తన పెనిమిటియు చెప్పండి లేనిదాయను. ఏదో సంపాదించాలని వెళ్ళింది కదండి. ఏమైంది ఇప్పుడు చెప్పరే? లేనిదాయను. అయితే అంతటితో ఆమె చరిత్ర ముగియలేదండి. చూడండి, ఆమెను గురించి ఇప్పుడు 5వ వచనం మనం ఏం చదువుకున్నాం? ఆమె లేనిదాయను అనే మాట కదండి. 16వ వచనం చదువుతున్నానండి. 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. మనందరికీ తెలుసు. అయితే నా మనసులో ఒకటి ఉంది, ఆమె లేనిదాయను కదా. ఆ లేని ఆ నయోమి వెంట రూతు వస్తాను వస్తాను వస్తానని ఎందుకు వెంటబడి వచ్చింది? అదే నేను చెప్పాలనుకుంది. లేనిది అనే మాట ఇప్పుడు మనం చూసాం కదండి. ఆ లేని ఆమె వెంట వద్దు 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 అని నయోమి ఎంత నివారించినా వస్తా 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 అనుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్నామే ఆ వచనములో ఒక మాట, నీ దేవుడే నా దేవుడు. ఇప్పుడు చెప్పండి, అర్థమైపోయింది. నీ దేవుడే నా. ఏమీ లేని నయోమిలో
రూతు ఎవరిని చూసింది? దేవుని చూసింది. ఏమీ లేని నయోమిలో రూతు దేవుని చూసింది. వద్దు అన్నా కూడా నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. 10 సంవత్సరాల్లో భర్తను కోల్పోయింది, కుమారుని కోల్పోయింది, వయసు కూడా ముసలిదైపోతుంది, పరిస్థితులు తారుమారైపోయినాయి, అంతా లేనిదామైపోయింది. ఆస్తి లేదు, భర్త లేడు, కుమారులు లేరు కదండి, వయసు లేదు, ఏమీ లేదు, లేనిదాయను. కానీ ఆ ఏమీ లేని నయోమిలో రూతు దేవుని చూసింది. అన్య దేశంలో ఆమె తప్పిపోయిందే, కానీ తన దేవునికి ఆమె సాక్షిగా ఉంది. అక్కడ ఆమెతో ఒకే ఇంటిలో ఆ రూతు ఆమెతో కూడా కాపురం చేస్తూ ఉంది కదండి, కలిసే ఉన్నారు కదండి, ఓర్పా నోయోమి ఇద్దరు కదండి. అక్కడ రూతు ఓర్పాలు ముందు బయలుదేరేలే. ఇప్పుడు రూతు సంగతే ఒక మాట కొరకు ఎందుకు తరలి వచ్చిందంటే ఆమె యొక్క సాక్ష్యం చూడండి. ఆ క్లిష్ట పరిస్థితుల్లో, ఆ యొక్క భయానకమైన ఆ దీన స్థితిలో, ఆ కన్నీటిలో, ఆ శ్రమలో, ఆ వేదనలో, ఆ దరిద్రతలో, ఆ యొక్క భయానకమైన ఆ స్థితిలో కూడా ఆమె తన దేవుని విడిచిపెట్టలేదు. తన దేవుని వారికి చూపిస్తూ వచ్చిందండి, తన దేవుని చూపించిందండి. మా దేవుడే యెహోవా, మా దేవుడు జీవము గల దేవుడు, మా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, మా దేవుడు సర్వశక్తుడు, మా దేవుడు నిజదేవుడు అని చెప్పింది. మాట చెప్పటం కాదు, అలాగున అన్య దేశములో అలాగునామె జీవించింది, అలాగునామె ప్రవర్తించింది. ఆ యొక్క కోడండ్రు విషయమై ఆ కోడండ్రుతో ఆమె ఎలా జీవించింది, ఎలా మెదిగింది, ఎలా సంభాషించింది, వారిని ఆమె ఎలా ప్రేమించింది, ఎలా ఆదరించింది. ఇంకొకళ్ళైతే నా కొడుకులు మిమ్మల్ని చేసుకున్నారు, నా కొడుకులు చనిపోయి ఎంతో అనేవాళ్ళు కదండి. ఇంకెన్నెన్ని అంటారు లేక ఎన్ని నాకు ఎందుకులే. కానీ ఆమె ప్రేమ, రూతుకు తల్లిదండ్రులు ఉన్నారు, రూతుకు జనమున్నారు, రూతుకు సొంత ఊరు ఉంది, సొంత ప్రజలు ఉన్నారు. కానీ ఆమె నయోమి అంట పడి వచ్చేసింది, తల్లిని ఇడిచిపెట్టి వచ్చేసింది. ఎందుకు? నయోమి రూతు తల్లి తండ్రి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ చూపించింది రూతు పట్ల. మీ తల్లిదండ్రులు ఎందుకు వెళ్ళమంది కదా, సొంత తల్లిదండ్రులు చూపించిన ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ చూపించింది రూతు ఓర్పాల పట్ల. ఆమెకు అన్నీ పోయినాయి, కానీ ఆమెకు దేవుడు ఉన్నాడు. ఆమెకు అంతా పోయింది, కానీ ఆమెకు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ దేవుని చూసి ఆమె బెత్లెహేము దేశానికి వచ్చింది. తన స్వజనులు విడిచిపెట్టింది, తల్లిదండ్రులు విడిచిపెట్టింది, సొంత ఇంటిని విడిచిపెట్టింది, సమస్తాన్ని విడిచిపెట్టి తిరిగి వచ్చింది. చిన్న మాట అండి, నిన్ను నన్ను చూసి ఏమండి, నిన్ను నన్ను చూసి ఒక్కరు కాకపోయినా ఒక్కరన్నా నేను కూడా మీ దేవుని నమ్ముకుంటా, మీ ప్రభువుని నమ్ముకుంటా,
మీ మందిరానికి వస్తా, మీ ప్రార్థనకు వస్తా అని ఇన్ని సంవత్సరాలు ఎవరన్నా ఒక్కరన్నా అన్నారా నిన్ను నన్ను చూసి? చెప్పరేమండి? ఎందుకు? నయోమిలో దేవుని చూసింది రూతు, నీలో నాలో లోకం చూడలేకపోతుంది ప్రభువుని. నయోమి ప్రేమ రూతును బలవంతం చేసింది. నీలో నాలో ప్రేమ ఏది? మన ప్రేమ లోకస్తుల్ని తొందర చేయాలి. ఏది మన ప్రేమ? క్రీస్తు ప్రేమ చూపిస్తున్నామా? నన్ను నయోమి అనవద్దు, నన్ను మారా అనండి. నయోమి అంటే మధురము, మారా అంటే చేదు. ఈ మారా అనే మాట, ఆ పదము ఎక్కడి నుంచి తెరుచుకుంది ఈమె? మారా అనే మాట, ఆ పదము ఎక్కడి నుండి నేర్చుకుందామే? నిర్గమాకాండం 15వ అధ్యాయములో కదండి. నిర్గమాకాండం 15వ అధ్యాయములో ఎర్ర సముద్రం దాటిన తరువాత మోషే కీర్తన రాశాడండి. బైబిల్లో రాయబడిన మొట్టమొదటి కీర్తన అదే, ప్రసిద్ధి చెందిన కీర్తన మోషే కీర్తన అని ప్రకటన గ్రంథములో కూడా ఉన్నదండి. మోషే కీర్తన రాశారు. సర్వ సమాజము ఆ యొక్క కీర్తనను వారు గానం చేశారు. యెహోవా నా బలం, యెహోవా నా గానం, యెహోవా నా రక్షణ, యెహోవా నా దేవుడు, యెహోవా మా దేవుడు. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ద లార్డ్ ఈజ్ మై సాంగ్, ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్. యెహోవా నా బలం, యెహోవా నా గానం, యెహోవా నా రక్షణ. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ వాడెదము, ఆయనను వర్ణించెదము. యెహోవా 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 వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవరు అని దే sang and they danced. వారు యెహోవాను నాట్యముతో గానము చేశారండి. నాట్యం ఆడారు కదండి. ఏం చేశారు చెప్పండి? నాట్యం అంటే తెలుగులో బాగుంది, కానీ ఇంగ్లీష్లో ఏంటి దాని మాట? డ్యాన్స్. దే sang and they danced. యెహోవా నా బలం, నా గానం, నా రక్షణ, వెలుపుల్లో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు, స్తుతికీర్తనను బట్టి పూజనీయుడు, అద్భుతములు చేయువాడు, నీ వంటి వాడు ఎవరని వారు దేవుని గానం చేసి ఆ దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ గానము చేశారు. 3 రోజులు ప్రయాణం చేశారు. 22వ వచనం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు. ఇక్కడ నుండి తీసుకొచ్చిందండి ఆ మాట. ఎవరండి? నయోమి. ఇక్కడ నుంచి. అంటే ఆమెకేం తెలుసు? ధర్మశాస్త్రమేలే. ఇంకొక తేలిక మాట చెప్పండి అందరికీ.
వాక్యం తెలుసు, వాక్యం తెలుసు, దేవుని ప్రజల చరిత్ర తెలుసు, దేవుని యొక్క అద్భుత కార్యాలు తెలుసు. ఇంతకీ నయోమి యోధా బెత్లెహేము నుండి రొట్టెల ఇంటి నుండి మోయాబు దేశానికి వెళ్ళింది. వాక్యం తెలిసాయా తెలియక? చెప్పరే, చరిత్ర తెలిసా తెలియక? అబ్బో, అసలు సమస్య అంతా వాక్యం తెలిసిన వాళ్ళతోనే. వాక్యాన్ని ఎట్లయినా తిప్పుతారు, చాలా ప్రమాదం, చాలా డేంజర్. 3 దినాలు ప్రయాణం చేశారు, వారికి నీళ్లు దొరకలేదు. ఇంకా కొంత దూరం ప్రయాణం చేశారు, అక్కడ నీళ్లు ఉన్నాయి. 3 దినాలు నీళ్ళు లేవు, నీళ్లు కనపడ్డాయండి. ప్రజలకు ఎంత ఆశ ఉంటుందండి, దప్పికొన్నవారు ఆశతో పరిగెత్తి ఆ నీళ్ళని ఇట్లా దోషుట్లో తీసుకుని ఇట్లా నోట్లో పోసుకున్నారు. ఏమైంది? తాగారా ఊశారా? చెప్పరే, తాగారా? కొంత లెక్క పోయారు, నీళ్ళు లేవు. ఆ తర్వాత కొంత దూరం పోయారు, నీళ్లు ఉన్నాయి. పరిగెత్తుకుంటే ఆ నీళ్లు దోషిట్లో నోట్లో పోసుకున్నారు. తాగారా ఊశారా? ఎందుకు? నీళ్ళు లేవు, తాగల కదండి. నీళ్ళు లేకపోతే తాగే ప్రశ్నే లేదు కదండి. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, చెప్పరే, ఇప్పుడు నీళ్ళున్నాయి, నీళ్ళుండే కూడా తాగలేకపోయారు. నీళ్ళు లేవు, తాగల. నీళ్ళున్నాయి కూడా, చెప్పరే, నీళ్ళున్నాయి కూడా తాగల. విశ్వాసీ, ఆయన చిత్తము లేకపోతే, ఆయన దయ లేకపోతే ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నీళ్ళున్నా, నీళ్ళు లేకపోతే తాగేది లేదు, ఉన్నా కూడా తాగేది లేదు. ఎంత ఉన్నా, డబ్బున్నా, ధనమున్నా, ధాన్యమున్నా, ఆయన చిత్తం లేకపోతే నా గతి నీ గతి ఇంతే. అర్థం చేసుకో. నీళ్ళు లేవు, తాగలేదు. నీళ్ళుండి కూడా తాగలేకపోయారు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన చిత్తము లేకపోతే, ఆయన దయ లేకపోతే నీ వల్ల నా వల్ల కాదండి. మంచి భోజనాలు వండుకొని తినకుండా పారేసుకున్న రోజులు ఎన్నో ఉండే. లేవా? ఏం చెప్పరేమండి? మంచి భోజనాలు వండుకున్నారు. ఆ చివరిలో భోజనం చేసే ముందేమో ఆమె మధ్య ఏమొచ్చిందో మొత్తం ఏం చేశాడు ఆయన, చెప్పరే, ఇసిరి పారేసేసారు. వండుకున్నారు కానీ చెప్పరే, తినలా. నన్ను నయోమనొద్దు, నన్ను మారా అనండి. ఇశ్రాయేలులు సణుగుతున్నారండి. మోషే మొరపెట్టెననే మాట ఉంటుంది చూడండి, 25వ వచనములో. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతట యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత ఆ నీళ్లు మధురమాయెను. మారా నీళ్లను దేవుడు ఏం చేశాడు చెప్పండి? మధురంగా మార్చాడు. మారా నీళ్లను మధురంగా మార్చాడు. ఇశ్రాయేలు సనిగితే మోషే మొరపెట్టాడు. దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టు కొమ్మను నరికి మోషే ఆ నీళ్ళలో వేసాడు. ఆ నీళ్ళు ఏమైనాయి చెప్పండి? ఆ నీళ్ళు ఏమైనాయి? మధురమైనాయి. ఏ నీళ్ళు? ఆ చేదు నీళ్ళే. ద సేమ్ బిట్టర్ వాటర్. ఆ చేదు నీళ్ళే ఏమైనాయి? ఆ చేదు నీళ్ళే మధురమైనాయి. ఆ చేదు నీళ్ళు మధురం కావాలంటే మోషే ఏం చేయవలసి వచ్చింది?
ఒక చెట్టును నరికి ఆ కొమ్మ చెప్పరే నీళ్ళలో వేయవలసి వచ్చింది. అప్పుడు ఆ నీళ్ళు, ఆ చేదు నీళ్ళు మధురమైనాయి. చేదు అంటే శ్రమకు సాదృశ్యం. నేరుగా చెప్పుకుందాం. మళ్ళీ చేదు అంటే చెడే. చేదు అంటే ఏంటి చెప్పండి? చేదంటే చెడే. మన అందరికీ తెలుసు. ఒక్కొక్కళ్ళు సరేలే, మనందరిలో చేదు ఉందండి లేదండి? చెప్పరే అమ్మా, మనందరిలో ఏముందండి? మనందరిలో చేదు ఉంది. చేదంటే చెడే. మనందరిలో చెడు ఉంది, మనందరిలో చేదు ఉంది. మన జీవితాలు చెడ్డ జీవితాలు. దేవుడు భూలోకమును చూసినప్పుడు అదేమైపోయిందండి? అది చెడిపోయాను. దాని మీద మానవులు చెడిపోయారనే మాట చూస్తున్నామండి. ఉపధ్యాయ 1వ అధ్యాయం 5లో నేను నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోతివి. మానవుని చూపు చెడిపోయింది, మానవుని కాలు చెడిపోయింది, మానవుని హృదయం చెడిపోయింది, మానవుని తలంపులు చెడిపోయాయి. నిలువెల్లా చెడిపోయాడు మానవుడు. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏమైపోయాడు? ఎక్కడ చూసినా గాయాలు, పచ్చిపండ్లు, అవి మెత్తను చేయబడలేదు, అవి కట్టబడలేదు, పాపపు డాగులు, పాపపు మరకలు. ఎక్కడ చూసినా మానవుడు నిలువెల్లా చెడిపోయాడు. హృదయం చెడిపోయింది, ప్రవర్తన చెడిపోయింది, చూపు చెడిపోయింది, కన్ను చెడిపోయింది, ఆలోచన చెడిపోయింది, మాట, నోరు అన్నీ చెడిపోయాయి. బ్రతికే చెడిపోయింది. ఈ మారా జీవితం, ఈ చెడ్డ జీవితం ఎవరు బాగు చేస్తారు? ఈ మారా జీవితం, ఈ చేదు జీవితాన్ని ఎవరు మధురంగా మారుస్తాడు? మారా నీళ్లను మధురంగా మార్చాడు దేవుడు. ఈ మారా జీవితాన్ని మధురంగా మారుస్తాడు క్రీస్తు ప్రభు. ఈ రాత్రి నమ్ముకోండి, ఈ రాత్రి ముందుకు రండి, ప్రభు సన్నిధికి రండి. నీకు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా నీలో మారా ఉంది, నీలో చేదు ఉంది, నీలో చేదు ఉంది, నాలో చేదు ఉంది. ఈ చేదు జీవితం, ఈ చెడ్డ జీవితం, ఈ చేదు జీవితాన్ని ఎవరు మధురంగా మారుస్తారు? ఎవరు మధురమైన జీవితం ఇస్తారు? యేసు ప్రభు ఇస్తాడు. ఆ మారా నీళ్ళు మధురం కావాలంటే ఒక చెట్టు కొమ్మ ఏం కావాల్సి వచ్చిందండి? పట్టబడి ఆ నీళ్ళలో వేయవలసి వచ్చింది. మరి ఈ నా మారా జీవితం, ఈ పాప జీవితం, ఈ చెడు జీవితం మధురమైన జీవితం కావాలంటే నీ కొరకు, నా కొరకు క్రీస్తు ప్రభు శిలువలో కొట్టబడవలసి వచ్చింది. లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనం చదువుకుందామండి. లూకా సువార్త 23:31 అండి. వారు ప్రతి మానుకి ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు? చాలండి. మాను అంటే చెట్టే కదండి. యేసు ప్రభు వారికి అన్యాయపు తీర్పు తీర్చారు. ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన వీపు నాగరశాల గద్దున్నారు, ఆయన భుజమున భారమైన శిలువను పెట్టారు. యెరూషలేము వీధుల్లో ఆ రక్షకుడు పోతూ ఉంటే శిలువను మోసుకుంటూ ఆ తూలిపోయి ఆ పడి లేస్తూ ఆ రక్షకుడు వెళుతుంటే యెరూషలేము కుమార్తెలు కదండి, యెరూషలేము కుమార్తెలు రొమ్ము కొట్టుకుంటూ ఆ ప్రభువును వెంబడిస్తుంటే యేసు ప్రభు చెప్పిన మాట, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఆడవద్దు, నా కొరకే ఆడవద్దు, మీ కొరకు
మీ పిల్లల కొరకు ఏడవండి. మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. నా కొరకు ఏడవద్దు. మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. వారు పశ్చిమానికే ఇలాగ చేస్తే ఎండిన దానికి ఆ పశ్చిమాన్ అంటే ఆయన అన్నమాట. ఆ పశ్చిమానికే ఇలాగ చేస్తే ఎండిన దానికి ఎలాగో చేస్తారని యేసు ప్రభువారు పశ్చిమానుకు పోల్చి చెప్తున్నాడు. అలాగైతే ఆనాడు ఆ మారా నీళ్ళు మధురం కావాలంటే ఆ చెట్టు కొట్టబడవలసింది. ఈ మారా జీవితం, ఈ చెడ్డవాడు బాగుపడాలి, ఈ చెడ్డ జీవితం మంచి కావాలి, ఈ నా చేదు బ్రతుకు మధురం కావాలి. ఆ రక్షకుడు శిలువలో కొట్టబడవలసి వచ్చింది. కల్వరి శిలువలో ఆ రక్షకుడు దాహం 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 అంటే మానవులు ఏమిచ్చారు ఆయనకి? మానవులు ఏమిచ్చారు? దాహం దాహం అంటే మానవులు ఆయనకు చేదు చిరకనిచ్చారు. అయ్యా అమ్మా, ఆ చేదు చిరక ఆయనకు చేదు చిరకనిచ్చారు. మానవులు ఆయనకు చేదు చిరకనిస్తే ఆయన మానవులకు మధురమైన జీవితాన్ని ఇస్తున్నాడు. మానవులు ఆయనకు చేదు చిరకనిస్తే మానవులకు ఆయన ఏమిస్తున్నాడండి? మధురమైన జలాన్ని ఇస్తున్నాడు. ఈ రాత్రి కూడా మేము సిలువ వేయబడిన క్రీస్తు ప్రభునే ప్రకటిస్తున్నాం. సిలువలో కొట్టబడిన ప్రభువును చూడు. ఆ ముండ్ల కిరీటం ధరించిన ఆ ప్రభువును చూడు. కాళ్ళ చేతుల్లో మేకులతో కొట్టబడిన ఆ ప్రభువును చూడు. సొగసు స్వరూపం కోల్పోయిన ఆ ప్రభువును చూడు. ఆ మండుటెండలో దాహం దాహం అని కేక వేస్తున్న ఆ ప్రభు స్వరమును చూడు, విను. ఆ రక్షకుని చూడు. ఆయన కార్చిన రక్తం చూడు. ఆయన పొందిన గాయాలు చూడు. ఎవరి కొరకు? ఎందుకు నా మారా జీవితాన్ని ఏం చేయాలి ఆయన? నా మారా జీవితం ఆయన మధురం చేయాలంటే ఆయన ఆ మారా నీళ్ళు, ఆ మారా ఆయన పుచ్చుకున్నారు. ఆయన మారా జీవితం పుచ్చుకున్నారు. ఆ చేదు నీరు, ఆ చేదు జలం ఆయన తీసుకుని నాకు నీకు మధురమైన జలం, నా జీవితం మధురం చేస్తున్నాడు. ఆ ప్రభువును చూడు. మరలా నేను చెప్పి ప్రార్థన చేస్తాను. అయ్యా అమ్మ, నీలో నాలో మారా ఉంది, నీలో నాలో చేదు ఉంది. నిజంగా నీలో నాలో ఏముంది చెప్పండి? చేదు ఉంది. మన అందరి మారా జీవితాలే. నీ జీవితం మధురం కావాలా? నీ బ్రతుకు బాగుపడాలా? నీ దుఃఖం వేదన తొలగిపోవాలా? నీ జీవితం ఆనందమయం కావాలా? రాత్రి ప్రభు ఎదుకురా. అందరూ తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.